ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. సార్, జైపూర్ ప్రాజెక్ట్ ఫైల్ సార్, మీరు ఒకసారి చెక్ చేసి కన్ఫర్మ్ చేస్తే మేము వర్క్ స్టార్ట్ చేస్తాం సార్. ఎప్పుడో స్టార్ట్ అవ్వాల్సిన ప్రాజెక్ట్ ఎందుకింత డిలే అయింది? మధ్యలో కొన్ని చేంజెస్ చేయటం వల్ల లేట్ అయింది సార్. సరే, అయితే వీలైనంత తొందరగా వర్క్ స్టార్ట్ చేయండి. మనం అనుకున్న టైంకే వర్క్ ఫినిష్ అవ్వాలి. అలాగే సార్. సార్, ఇంకో చిన్న ఇన్ఫర్మేషన్ సార్. చెప్పండి. జీకే కంపెనీకి సంబంధించిన ప్రాజెక్ట్ ఫైల్ సార్ ఇది. మీరు స్టడీ చేస్తే రేపు వాళ్ళతో మీటింగ్ అరేంజ్ చేస్తాను సార్. ఓకే మూర్తి గారు, నేను చూస్తాను. మీరు మీటింగ్ ఏర్పాటు చేయండి. అలాగే సార్. శ్రావణిని ఎలాగైనా ఒప్పించి ఇంటికి తీసుకురావాలి. తనకి నా మీద గౌరవం ఉంది, నా మాట వింటుంది. కానీ ఆ ఇంద్రాణి ఒప్పుకోవాలి కదా. ఆ ఇంద్రాణి లాంటి దుర్మార్గురాలికి ఆ తల్లే బుద్ధి చెప్పాలి. చేసిన తప్పులకి శిక్ష అనుభవించాలి. మా కుటుంబానికి జరిగిన అన్యాయానికి కింతకింత అనుభవించాలి. అమ్మా దేవరమ్మా, ఇంతవరకు ఎవరి గురించి చెడుగా కోరుకోలేదు. కానీ ఆ ఇంద్రాణి వల్ల చూడని కష్టాలన్నిటినీ అనుభవించాను. నువ్వే ఇంద్రాణికి బుద్ధి చెప్పాలమ్మా. మా కుటుంబాన్ని నువ్వే కాపాడాలమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం. రండి, కూర్చోండి. నమస్కారం. నమస్కారం అమ్మా. అమ్మా, మీరు వస్తేనే పంచాయతీకి ఒక కళ వస్తుంది. మా ఊరు దేవతమమ్మా నువ్వు. మీరిలా రావటం మాకు సంతోషం. ఈ ఊరి వాళ్ళందరూ నాకు కావాల్సిన వాళ్లే. మీ సమస్య తీర్చడానికే వచ్చాను. నేను ఈ ఊరి దేవతను కాను. మనూరి దేవత ఆ దుర్గమ్మ. అది మీ గొప్పతనం ఇంద్రానమ్మా. అయినా మీలాగా తీర్పు చెప్పేవాళ్ళు ఈ చుట్టుపక్కల ఎవ్వరూ లేరు. అలాంటిదేమీ లేదు భూషణం. నా భర్త ప్రాణాలు వదిలేస్తూ ఈ ఊరి బాధ్యతని, పంచాయతీ బాధ్యతని నాకు అప్పగించారు. దాన్ని సవ్యంగా నిర్వర్తించడం నా బాధ్యత. మంచిదమ్మగారు. రే నాగులు, అమ్మగారు ఎండన పడొచ్చారు, మజ్జిగ తీసుకురా. అయ్యయ్యో, వద్దు వద్దు. తాగండి ఇంద్రానమ్మా. అది అలా అనకండి అమ్మగారు. మీరు తీసుకురారా. వెళ్ళి తీసుకురా. తీసుకోండి అమ్మగారు. అందరూ వచ్చేసినట్టేనా? పంచాయతీ మొదలు పెడదామా? అందరూ కూడా వచ్చేసినట్టేంద్రానమ్మా. మనం పంచాయతీ మొదలు పెడదాం. సరే. సమస్య ఏంటో చెప్పండి. ఇంద్రానమ్మా, ఇతని పేరు సోమరాజు, అతని పేరు లింగరాజు. ఈ ఇద్దరన్నదముల మధ్య సమస్య అమ్మా. సోమరాజు, మీ సమస్య ఏంటో ఇంద్రానమ్మకు వివరించు. అమ్మా, మీరే నాకు న్యాయం చేయగలరని ఇక్కడికి వచ్చాను. చాలా ఆపవయ్యా. అన్యాయం జరిగింది నాకు. ఇంద్రానమ్మ ముందు నాటకాలు ఆడుకో. ఏంట్రా మాట్లాడుతున్నావు? నీకేం అన్యాయం జరిగింది? అన్యాయం జరిగింది నాకు. మధ్యలో నువ్వు మాట్లాడితే ఊరుకోను. ఏంటి నన్నే కొడతావా? చూసుకుందాం రా. ఏంట్రా? రా. ఏంద్రా ప్రతాపం అంటావు? చాలు, ఆపండి. ఇది పంచాయతీ. దీనికంటూ ఒక గౌరవం ఉంది. మీరు మర్యాదగా నడుచుకుంటేనే పంచాయతీ సాఫీగా జరిగిపోతుంది. అర్థమైందా? ముందు సమస్య ఏంటో పూర్తిగా చెప్పండి.
ఇందులో ఎవరికి అన్యాయం జరిగిందో ఎవరికి న్యాయం జరగాలో నేను చెప్తాను. అరుణాచలం, ఏం జరుగుతోంది అక్కడ? ఇంద్రాణి ఎంత ప్రయత్నించినా ఈ సమస్యకి పరిష్కారం చెప్పలేదు ఆనందరావు. చూస్తూ ఉండి ఏం జరుగుతుందో. అదేలారా? ఇప్పుడు అర్థమైందా నేనేం చేశాను? అరుణాచలం, నువ్వు చాలా మంచి పని చేసావురా. హలో నవీన్ బాబు, తాతయ్య ఆరోగ్యం కుదుట పడుతుంది. ఈరోజు మనం తాతయ్యని డిశ్చార్జ్ చేసి తీసుకువెళ్ళిపోవచ్చని డాక్టర్ గారు చెప్పారు. మంచిది వాణి, తాతయ్య కోలుకుంటే అదే సంతోషం. నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను. సరే బాబు గారు. శ్రావణి ఏ తప్పు చేయనప్పుడు ఇలా బయట ఉండాల్సిన అవసరం లేదు. తనకి ఏదో ఒకటి నచ్చజెప్పి ఇంటికి తీసుకెళ్తాను. అప్పుడే అక్షయ్ మనసు కుదుట పడుతుంది. ఇంద్రాణి, సంధ్య ఆగడాలకు శ్రావణి అడ్డుకట్ట వేయాలి. ఇదేంటి, శ్రావణి ఇంట్లో లేదా? ఎక్కడికెళ్ళుంటుంది? ఎవరమ్మా మీరు? శ్రావణికి బాగా కావాల్సిన దాన్ని. తన కోసమే వచ్చాను. కాని తాళం వేసి ఉంది. బయటికి వెళ్ళిందేమో. రాగానే మాట్లాడి వెళ్ళిపోతాను. శ్రావణి బయటకెళ్ళలేదు, హాస్పిటల్కి వెళ్ళింది. ఏంటమ్మా నువ్వంటుంది? శ్రావణి హాస్పిటల్కి ఎందుకెళ్ళింది? తనకేమైంది? తనకేమి కాలేదు. చంద్రయ్య తాతకి ఒంట్లో బాగలేకపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళింది. ఇంతకీ ఏ హాస్పిటల్కి వెళ్ళింది? ఇక్కడికి కొంచెం దూరంలో నవకంత్ హాస్పిటల్ ఉంది, అక్కడికి తీసుకెళ్ళుండొచ్చు. సరేనమ్మా. తాతయ్య, ఈ జ్యూస్ తాగు. నాకేమి వద్దమ్మా. తాతయ్య, మీరు తొందరగా కోలుకోవాలంటే టాబ్లెట్స్ వేసుకోవడంతో పాటు జ్యూస్ కూడా తాగాలి. మీరొద్దంటే నేను శ్రావణికి చెప్తాను. శ్రావణికి ఏమి చెప్పొద్దమ్మా. ఇవ్వమ్మా, తాగుతాను. చాలమ్మా, తర్వాత తాగుతాను. వాణి, శ్రావణి సమయానికి హాస్పిటల్కి తీసుకొచ్చి వైద్యం ఇప్పించటం వల్ల నేను బ్రతికి బయటపడ్డానమ్మా. కానీ నా వయసు అయిపోతుంది. నేను చచ్చే లోపైనా వాళ్ళిద్దరూ మళ్ళీ కలిసిపోవాలి అని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నానమ్మా.